మన జాతిని ఎలా జాగృతం చేద్దాం అనే విషయం మీద మనం మాట్లాడుకోవాలి. నరసింహమూర్తి గారు ఉన్నారు. అయ్యా, మీరు ఒక్క 2 నిమిషాల్లో మీ అభిప్రాయం చెప్పండి. ముఖ్యంగా భారతీయ విశిష్టత ఏమిటంటే, హిందూ ధర్మ విశిష్టత పూజంతా చేసి సర్వం దేవం తర్పయామంటాం అని, సర్వేజన సుఖినో భవంతు, లోకస్సమస్త సుఖినో భవంతు, పశుపక్షాది సుఖినో భవంతు అంటాం. ఇంకో గొప్పతనం ఏంటంటే, ఉపనిషత్ సారం ఎంతమంది ఉందో నేను చెప్పక్కర్లేదు. మన సారం అంతా కూడా మనం పరుల కోసం బతకాలి, అంటే మన సమాజం కోసం మనం బతకాలని చెప్పే ధర్మం మంది. సింపుల్గా మన ధర్మం అంటే మనం పరుల కోసం బతకడమే మన ధర్మం అని సింపుల్గా చెప్పచ్చు. అది అటువంటి గొప్ప ధర్మం మంది. అన్ఫార్చునేట్గా ఏమైందంటే, ఈ ధర్మం అంతా కూడా చాతుర్వర్ణాలు, అవి కులాలుగా మారిపోయాయి. పాలకుల డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైం మనం చూస్తే వాల్మీకి ఒక బోయేవాడు, అదేవిధంగా వేదవ్యాసుడు ఒక మత్స్యకన్న కొడుకు. అక్కడి నుంచి వచ్చింది ధర్మం. అంటే ఒక వర్ణం అనేది ఒక ప్రొఫెషన్ అనమాట. ఆ ప్రొఫెషన్ని పాలకుల డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైమ్స్ మనం కౌటిల్యుడిగా చూస్తే, అప్పుడు ఆ నందుడు కొడుకునే తీసుకురావాలని చెప్పి రాజమాత చెప్తే దానికి మన చంద్రగుప్తుడిని తీసుకొస్తారు లేదని చెప్పి. అక్కడే మనకు తెలుస్తుంది. ఒక పురాణాల్లో కనుక మనం చూస్తే కనుక హిస్టరీ అంతా కూడా ఈ పాలకులు కులాలుగా చేసి వాళ్ళు పవర్లో ఉండాలని చేశారు. సో దానికి మనం బానిసలు అయిపోయాం ప్రస్తుతం. ఆ కులాలు వచ్చేసేసి ఇంకా ముక్కలు అయిపోయి ఇవాళ కూడా ఇంకా కులాలను ఇంకా ముక్కలు చేస్తున్నారు పాలకులు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకా ముఖ్యంగా ఏమిటంటే, మీరు ఒక్కొక్క మన స్మృతుల్లో కనుక చూస్తే ధర్మార్థ కామమోక్షాలు కానీ ఒక్కొక్క సేయింగ్స్, దే ఆర్ మెసేజెస్ ఫర్ పాజిటివ్, ఫర్ వే ఆఫ్ లివింగ్. ఏమండి, అటువంటి వే ఆఫ్ లివింగ్ని ఇవాళ డిఫరెంట్ మరి మతాలు కానివ్వండి, డిఫరెంట్ కల్చర్స్, దే ఆర్ అటాకింగ్ ద హిందూ కల్చర్. బేసికలీ ఒక సింపుల్ పాయింట్ అండి, ఇబ్రహీం ఇవాళ గాజా స్ట్రిప్ కోసం కొట్టుకుంటున్నారు. ఇవాళ హిందూ ధర్మం యొక్క ఆవశ్యకత ఈ జీవకోటికి మానవాళికి ఉంది. ఆ 2 మతాలు కన్వర్షన్స్ చేస్తుకుంటూ పోతే కనుక చివరికి మిగిలేది ఏమిటంటే ప్రళయం వస్తుంది. ఇవాళ ప్రథమోపాధి అంటూ ఉంటాం, కలియుగే ప్రథమోపాధి జంబుద్వీపే అని. ఈ చతుర్థ భాగంలాగా అయిపోతుంది. ఆ టైం కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఇవి ద సేమ్ కన్వర్షన్స్ గో. సో నేను ఒక హిందూ ధర్మంలో పుట్టాను కాబట్టి, హిందూ మతంలో పుట్టాను కాబట్టి చెప్పట్లేదు. ఇది ఒక ఆవశ్యకత. ఈ గ్లోబల్గా హిందూ ధర్మం ఉండాల్సిన ఆవశ్యకత ఏంటంటే, ఇదొక్క ధర్మంలోనే మనకి ప్రతి ఆకు, ప్రతి పువ్వు, ప్రతి వస్తువు మనకి దేవుడే. అంటే మన ఎక్కడ అహం బ్రహ్మస్మి అని చెప్పేసి మన మానవుల్లోనే దేవుడు కాదు. మనకు ఒక కుక్క దేవుడు, వరాహం దేవుడు, మత్స్యావతారంలో మనం ఒక చేప దేవుడు లేని ఆ రూపం లేదు. అంటే ఎవరెవరు ఒక మంచి ఉందో ఆ మంచిలో మనం దేవుడిగా చూసాం. ఇవాళ ఆవుని ఏమండి ఇంత గొడవైంది కదా, ఆవు నెయ్యి కావాలి, మనకి మోకాలు నొప్పులు వస్తాయి, అంటే కీళ్ళ నొప్పులు వస్తే ఆవు నెయ్యి కావాలి, క్యాన్సర్ వస్తే ఆవు మూత్రం కావాలి. అంత ఆవుని చేసేవాళ్ళు ఆవుని ఒక యూనివర్సిటీలో మరీను అక్కడ అంత ఇదిగా చేస్తే దాన్ని మనం ఒక్కరు ఖండించారండి. ఇంతమంది హిందూ ధర్మంలో ఇంతమంది మెజారిటీ ఉన్న పాపులేషను ఒక తల్లి లాంటి ఆవుని అంత ఘోరంగా మన వాళ్ళు యూనివర్సిటీలో చేసి మనం ఏం చేయలేకపోయాం. ప్రసార మాధ్యమాలలో హిందూ ధర్మం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏమిటి? మన యమధర్మరాజును పట్టుకొని ఒక బఫూన్గా చూపిస్తూ ఉంటారు, వినాయకుడి మీద కార్టూన్లు వేస్తూ ఉంటారు. అలాగే హిందూ ధర్మం సంబంధించిన పురాణాలకు సంబంధించినటువంటి దాన్నే పొడిచి పిచ్చి పిచ్చి కథలు రాస్తూ ఉంటారు. ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఆంధ్రభూమి సంపాదకులు ఎంవీఆర్ శాస్త్రి గారు ప్రచార సాధనాల్లో హిందూ ధర్మం యొక్క పరిస్థితి గురించి వారు చర్చని ఉన్ముఖీకరిస్తారు. ధన్యవాదాలండి. ఇవాళ హిందూ మతానికి, హిందూ సమాజానికి వచ్చిన పెద్ద బెడద ఏమిటి అని కనుక ఎవరన్నా అడిగితే మీడియా పేరే ఎవరైనా చెప్తారు. అందరికీ దెబ్బలబ్బాయి ఎవరయ్యా అంటే మీడియా వాళ్ళు, రాజకీయ నాయకులకైనా ఎవరికైనా. అందుకని ఒక మీడియా వాడిగా, జర్నలిజంలో 36 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిగా నేను కొన్ని విషయాలు తమరికి నిర్మోహమాటంగా చెప్తా. ఏంటంటే, ఎవరైనా ఇప్పుడు మీడియా సంస్థల్లో, పత్రికలు, టెలివిజన్లు, నిజమే ప్రతి మీడియా సంస్థలోనూ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా హిందూ మతాన్ని, హిందూ విశ్వాసాలని, హిందూ సెంటిమెంట్లని, హిందువులు ఏ విలువలనైతే ఎక్కువగా గౌరవిస్తారో వాటిని ధ్వంసం చేసి కించపరిచి చాలా నీచంగా చూపిస్తున్నారు అని కొంతమందికి అభిప్రాయం కలిగేటువంటి కార్యక్రమాలు చాలా తరచుగా కనబడుతున్నాయి. ఇవన్నీ చేస్తున్నారు అని అంటే పత్రికా సంస్థలు,
టెలివిజన్ ఛానల్లో యజమానులు వీళ్ళల్లో ఎవరన్నా హిందూ మత ద్వేషులుండి హిందూ మతాన్నో ధర్మాన్నో కుండబడవాలి, నాశనం చేయాలని కంకణం కట్టుకొని ఏదన్నా పగబట్టి చేస్తున్నారు అని కనుక అనుకుంటే అది చాలా భ్రమ. ఇందులో అందరూ కూడా అన్యమతస్థులు ఎవరు లేరండి. మీడియాకు సంబంధించి మీరు అదృష్టమైనో దురదృష్టమో ఏమిటంటే అంతా హిందువులే. మీడియా యజమానులు హిందువులే, మీడియాలో పనిచేసేవాళ్ళు హిందువులే, సంపాదకులు హిందువులే, వారికి సమాచారం అందించేవాళ్ళు హిందువులే. వాళ్ళందరూ ఇళ్లలో దండం పెట్టుకునే వచ్చే దేవుడినో ధర్మాన్నో ఇంకోటినో తిడతారు తప్ప వాళ్ళకి విశ్వాసం లేని వాళ్ళు మాత్రం కాదు. మరి ఎందుకు జరుగుతున్నది అని అంటే ఈ మీడియా అనేది ఒక ఇండస్ట్రీ. మనం ప్రజాస్వామ్య యుగంలో ఉన్నాం. ప్రజలకు ఏది కావాలో, ప్రజలు ఏది కోరుకుంటున్నారో ఆ ప్రకారం ప్రజలే దేవుళ్ళని రాజకీయ నాయకుడు ఎలా అన్నాడో అంతకన్నా నిజంగా ప్రజలకు ఏది ఇష్టమో దాని ప్రకారం నడచటమే మాకు ఏకైకమైనటువంటి ప్రామాణికత. టెలివిజన్లకైతే టీఆర్పీ రేటింగ్స్, పత్రికలకైతే సర్క్యులేషన్లు ఉంటాయి. ఈ టీఆర్పీ రేటింగ్స్ అనేది ఏంటంటే జనము ఏది మెచ్చితే అది ఆ కార్యక్రమాలు చాలా ప్రజారంజకమైనవి అని. ఏదైతే ప్రజారంజకమో వాటిని మీడియా వాళ్ళు వేస్తారు. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు వేస్తున్నారు అని అంటే అర్థం ఏమిటంటే ఇవి ప్రజలు మెచ్చుతున్నారు కాబట్టి, ప్రజలు చూసి సంతోషిస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాలను మీడియా వాళ్ళు చూపిస్తున్నారు. ఈ ప్రజలు అనగా ఎవరు అని అంటే కనీసం ఇతర మతస్థులు ఒక 30% తీసేస్తే 70% హిందువులే. పత్రికలు చదివే వాళ్ళలో 70% హిందువులే. టీవీ ఛానళ్ళు చూస్తే అందులో ఉండేవాళ్ళు హిందువులే. పత్రికలకు టీవీలకు ఉప్పందించేవాళ్ళు హిందువులే. వాళ్ళు ఏదన్నా కనుక తీసుకొచ్చి కనుక ఇంకోళ్ళ వేరే ఇతరేతరమైన ప్రేరేపణలతో ఏదన్నా కనుక చూపిస్తే పక్కవాద్యాలాగా వాళ్ళకి యాంకర్లకు అటు ఇటు చేసి వాళ్ళని 4 బండలు వేసేవాళ్ళు హిందువులే. కాబట్టి ప్రజలు కోరుతున్నారు కాబట్టి మేము వేస్తున్నాము అని కనుక మీడియా అంటే మీ దగ్గర సమాధానం లేదు. దానికి ఎందుకు అని అంటే ఇతర మతస్థులకు, ఇతర మతాలకు సంబంధించిందో కనుక ఏదైనా ఇటువంటి వాటిల్లో సహస్రాంశం కనుక ఏదన్నా వేస్తే ఇన్స్టంట్గా ఇమ్మీడియట్గా రియాక్షన్ వస్తున్నది. మాకు తెలుస్తున్నది ఇది చేస్తే ప్రజలు నచ్చరు, జనం నుంచి రియాక్షన్ వస్తున్నది అని. ఇవి హిందూ దేవతల గురించి, దేవుళ్ళ గురించి, విశ్వాసాల గురించి, సెంటిమెంట్ల గురించి, ఈ ధర్మాచారాల గురించి, పీఠాధిపతుల గురించి ఎన్ని బురద జల్లితే, ఎన్ని బండలు వేస్తే అంతగా టీఆర్పీ రేటింగ్స్ పెట్టి జనం చెవులో ఒప్పరించుకుంటూ వింటున్నారు. ఏ విధమైనటువంటి ప్రొటెస్టు లేదు. అనగా అర్థం ఏమిటంటే ప్రజలు సంతోషిస్తున్నారు. ఇది కాదు అని కనుక అనుకుంటే ఆ స్పందన, నిరూపణ కావాల్సింది ప్రజల్లోంచి రావాలి. దానికి ఏం చేయాలి అని అంటే ఒక స్టూడియోని తగలబెట్టడం, పత్రికలని మీద దాడి చేయడం ఇవక్కర్లా. భారత రాజ్యాంగము ఎన్నో రకమైనటువంటి హక్కులు ఇచ్చింది. చట్టబద్ధమైన హక్కులు మీకు ప్రొటెస్ట్ చేయడానికి ఎన్నో ఉన్నాయి. ఈ చట్టబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలని ఎన్ని వాడుకుంటున్నారు? ఏ రకమైన ప్రొటెస్ట్ వచ్చింది ఇప్పటిదాకా? తిరుపతి దగ్గర నుంచి మొదలుపెట్టి మహబూబ్నగర్లో మైసమ్మ దాకా అన్ని రకాలని, అందరి దేవుళ్ళని కూడా కించపరిచిన ఎవరన్నా దానికి సంబంధించి మీకు ఏ ఆధారంతో వేశారు? ఎవరిచ్చారు మీకు హక్కుని? ఎవరన్నా అడిగారా? అడగకపోయినప్పుడు మనము తప్పు ఎవరిది అనంటే ప్రజలది, లేక హిందూ మతస్థులది, హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళది. ఇక అది అట్లా ఉంచండి. రెండవది, రకరకాలైనటువంటి దాడులు కన్సిస్టెంట్గా జరుగుతున్నప్పుడు వాటికి సమాధానం ఏం చెప్పాలి, మనకున్న కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏమిటి అని చెప్పటానికి హిందూ వ్యవస్థ మొత్తంలో ఏదన్నా ఒక బాడీ ఉన్నదా? ప్రపంచంలో ఉన్న ప్రధానమైన మతాల్లో క్రైస్తవ మతము, ఇస్లాం మతము లాగానే హిందూ మతం కూడా, దిక్కుమాలిన మతం కూడా కాస్త కూస్త ప్రధానమైనదే కదా. క్రైస్తవ మతానికి సంబంధించి ఒక 1989 డేటా ఏమిటంటే 7,25,000 కోట్ల రూపాయలు మత ప్రచారం కోసం ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి 40 లక్షల మంది ఫుల్ టైం వర్కర్లు ఉన్నారు. 13,000 లైబ్రరీలు ఉన్నాయి, అందులో గ్రంథాలు ఉన్నాయి. ఎవరు ఏ విధమైన ఆర్గ్యుమెంట్ చేసినా కౌంటర్ ఆర్గ్యుమెంట్ తయారు చేయడానికి వాళ్ళకు ఒక వ్యవస్థ ఉన్నది. వాళ్ళు 22,000 పత్రికల్ని, పీరియాడికల్స్ని పబ్లిష్ చేస్తున్నారు. 1890 రేడియోలని, టీవీ స్టేషన్లని నడుపుతున్నారు. 2.5 లక్షల మంది ఫారిన్ మిషనరీలు వాళ్ళ చేతిలో ఉన్నారు. వాళ్ళను ట్రైన్ చేయడానికి 400 సంస్థలు ఉన్నాయి. మీకు మనవి చేసేదండి, ఈ లెక్కలన్నీ కూడా చాలా పాతవి. ఎంత పాత అంటే 23 ఏళ్ల కింద తీస్తున్నాయి. ఇప్పుడు వీటన్నిటిని 10 పెట్టో 20 పెట్టో హెచ్చవేస్తే అట్లా ఉంటుంది. అంటే ఆ రకమైనటువంటి హిందూ మతం మీదనో దాని మీదనో
వాళ్ళ మతంలోకి ఆకర్షించాలని అనుకునే వాళ్ళు ఇంత పకడ్బందీగా వస్తూ ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ బిల్డప్ చేస్తూ పుస్తకాలు రాస్తూ ఆ పత్రికల్లో ఇస్తూ వ్యాసాలు రాస్తూ చేసినప్పుడు వీటికి అన్నిటికీ కూడా అద్భుతమైన సమాధానాలు చెప్పగలిగిన వాళ్ళు మహామహులు ఎంతోమంది ఉన్నారు హిందూ సమాజంలో. వాళ్ళందరూ ఎవరి గుహల్లో వాళ్ళు, ఎవరి పీఠంలో వాళ్ళు, లేకపోతే ఎవరి సంస్థల్లో వాళ్ళు ఉండి మాట్లాడుతున్నారే కానీ అందరూ కలిసి ఇదంతా కలిసి ఒక కామన్ ధర్మానికి సంబంధించింది కదా, దీనికి సంబంధించిన ఆర్గ్యుమెంటు, దీనికి సంబంధించిన వాదం పెట్టేవాళ్ళు వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ ఇవ్వటానికి ధర్మవేత్తలు, శాస్త్రవేత్తలు, ఆచార్యులు ఏమి చేస్తున్నారు అని సమాజం అడుక్కోవాలి. అది కనుక వచ్చినప్పుడు ఒక పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్ ఉంటే, ఒక విషయం ఎవరన్నా కనుక చెప్తే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అన్నది కనుక మనకు తెలుసుంటే ఈ ధర్మం నడుస్తుంది. లేదు అని అంటే రాకాసి బలులు అని ఇదివరకు ఉండేవి, చాలా ఎత్తుగా ఉండేవి, వాటికి సర్వైవల్ ఇన్స్టింక్ట్ అనేది లేకపోవటం వల్ల అంతరించిపోయింది. అలాగే ఇది కాకముందే మీలో గనక ఈ సమాజంలో, ఈ ధర్మంలో, ఈ ఆచార్యంలో గనక కొంచెం చలనం వచ్చి, ఇప్పుడు ప్రస్తుతం ఐసీయూలో ఉన్న హిందూ ధర్మం వెంటిలేటర్ మీదకు కోమాలోకి వెళ్ళకముందే కొంచెం చలనం కనుక వస్తే తప్పనిసరిగా అద్భుతమైన మార్పు జరుగుతుంది. దానిలో మీడియా మీ వెంటే ఉంటుంది. ఇక ముందు మీరు చెప్పింది మేము శిరోధార్యంగా చేస్తాం. మిమ్మల్ని తిడుతుంటే, మిమ్మల్ని కించపరుస్తుంటే మీరు ఆనందిస్తున్నంత కాలం అంతేనని ముఖ్యంగా సమాజం గుర్తించాలని నా మనం. థ్యాంక్ యూ. ఇందాక ఎంవీఆర్ శాస్త్రి గారు చెప్తూ రాళ్ళు వేసేది మనమే, పడేది మనమే, చూసేది మనమే, నవ్వేది మనమే, ఏడ్చేది మనమే. ఇటువంటి చైతన్యం అంటే ప్రచార సాధనం చూసిన తర్వాత మనలో ఈ రకమైనటువంటి చైతన్యం అనే ఉన్ముఖీకరణ. ఒకే ఒక్క నిమిషం, వీరు అన్నదానికి వివరణ. ఇది మీడియా ఆలోచించవలసింది కాదు. ఇవాళ మీడియాలో పత్రిక పెట్టేవాడో, టీవీ ఛానల్ పెట్టేవాడో వాడేదో పొలిటికల్ యాంబిషన్తోనో, ఫైనాన్షియల్ యాంబిషనో, ఇంకేదో బాధల మందితో, ఈతి బాధలతో వాడు పెడుతున్నాడు. ఆయన వచ్చి హిందూ ధర్మ ప్రచారం చేయాలని మీరు అనుకోవటంలోనే తప్పుంది. హిందూ సమాజంలో ఎంతమంది డబ్బులున్న వాళ్ళు లేరా, మల్టీ మిలియనర్స్ లేరా, కోట్ల డొనేషన్లు ఇచ్చేవాళ్ళు లేరా? వాళ్ళు కనీసం ఆ మీడియాని పెట్టొచ్చు అన్న ఇంగిత జ్ఞానం కనుక ఉంటే అద్భుతమైన మీడియా వ్యవస్థ తయారవుతుంది. గంట కడతారు అని అది ఆలోచించాలి. ఇప్పుడు అందరూ గజగీతగాళ్లే కానీ అరగజం పురోగమనం లేదంటాడు ఒక కవి. శ్రీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు తమ స్పందనని తెలియజేస్తారు.